అందరికీ నమస్కారం. 2026వ సంవత్సరం జూలై మాసం 18వ తేదీ శనివారం రోజున సింహరాశి వారి అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ సమ్మక్క సారక్క అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి. మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన ఈ యొక్క రాశి వ్యక్తులకు ఈరోజు చెప్పబోయే విషయాలు మీ యొక్క జీవితంలో రాబోయే కొన్ని గంటలు, కొన్ని రోజుల నిర్ణయాలను ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. అందుకే ఈ వీడియోని మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు తప్పకుండా చూడండి. ఎందుకంటే చివరిలో చెప్పబోయే చిన్న పరిహారం, అలాగే మీ యొక్క అదృష్టాన్ని పెంచే ప్రత్యేక సూచన ఈరోజు మీకు ఎంతో ఉపయోగపడుతుంది. మరియు ఆలస్యం చేయకుండా రేపటి రాశి ఫలితాల్లో ప్రవేశిద్దాం. ఈ యొక్క రాశి వ్యక్తులకు రేపటి రోజు ధైర్యాన్ని పరీక్షించే రోజుగా కనిపిస్తున్నప్పటికీ అదే ధైర్యం మిమ్మల్ని విజయానికి కూడా తీసుకువెళ్ళే రోజు కానుంది. ఉదయం లేచినప్పటి నుంచి కొన్ని చిన్న చిన్న సంఘటనలు మీ యొక్క మనస్సులో ఆందోళన కలిగించవచ్చు. కానీ వాటిని పెద్ద సమస్యలుగా భావించకుండా ప్రశాంతంగా వ్యవహరిస్తే పరిస్థితులు మీకు అనుకూలంగా మారుతాయి. మీకు ఎంతకాలంగా ఎదురవుతున్నటువంటి ఆలస్యం ఒక్కసారిగా తగ్గే సూచన కూడా కనిపిస్తుంది. మీరు చేసినటువంటి కష్టానికి గుర్తింపు రావటం కూడా అనుకూలత ఏర్పడుతుంది. ఉద్యోగం చేస్తున్నటువంటి వారు తమ పనిలో కొత్త బాధ్యతలను స్వీకరించే అవకాశం ఉంటుంది. మొదట అవి కొంచెం భారంగా అనిపించినా తర్వాత ఇవే మీ యొక్క కెరియర్లో మంచి గుర్తింపును కూడా తీసుకువస్తాయి. అధికారులతో మాట్లాడేటప్పుడు మాటల్లో మర్యాద, ఓర్పు ఉంటే అనుకూల ఫలితాలు కూడా వస్తాయి. కొంతకాలంగా పెండింగ్లో ఉన్నటువంటి ఫైల్ లేదా పని ముందుకు కదిలే అవకాశం ఉంటుంది. సహోద్యోగులతో చిన్న చిన్న అపార్థాలు వచ్చినా వెంటనే స్పందించకుండా ప్రశాంతంగా వ్యవహరించండి. మీ యొక్క సహనం చివరికి మీకే గౌరవాన్ని కూడా తెచ్చిపెడుతుంది. వ్యాపారం చేస్తున్నటువంటి వారికి రేపటి రోజు అవకాశాలు చూపించే రోజు. పాత కస్టమర్ల నుంచి మళ్ళీ ఆర్డర్లు వచ్చే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. పెట్టుబడులు పెట్టాలనుకునేవారు తొందరపడకుండా అన్ని వివరాలను పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకోవటం చాలా మంచిది. భాగస్వామ్య వ్యాపారం చేసేవారు ఒకరిపై ఒకరు నమ్మకం పెంచుకుంటే లాభాలను పొందగలుగుతారు. అదేవిధంగా ఈ యొక్క రాశి వారు తొందరపడకుండా అనుకూలమైనటువంటి నిర్ణయాలతో ముందుకు సాగటం వలన అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. అదేవిధంగా డబ్బు విషయంలో రిస్క్ తీసుకోవడం కంటే స్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం చాలా అవసరం. ఆర్థిక పరిస్థితి క్రమంగా మెరుగుపడుతుంది. రావాల్సినటువంటి డబ్బు ఆలస్యమైన చివరికి చేతికి వచ్చే అవకాశం ఉంటుంది. అవసరం లేనటువంటి ఖర్చులను తగ్గించగలిగితే భవిష్యత్తులో మంచి పొదుపు ఏర్పడుతుంది. కుటుంబ అవసరాల కోసం కొంత ఖర్చు చేయవలసి వచ్చినా అది అవసరమైనదే అవుతుంది. ఎవరికైనా అప్పు ఇవ్వవలసి వస్తే ఆలోచించి మాత్రమే ఇవ్వండి. అలాగే పెద్ద మొత్తంలో అప్పులు తీసుకోవటం ఏ రోజు మంచిది కాదు. కుటుంబ జీవితంలో కొంతకాలంగా ఉన్నటువంటి చిన్న చిన్న విభేదాలు తగ్గుముఖం పడతాయి. ఇంట్లో పెద్దల సలహాలు మీకు మంచి మార్గదర్శకంగా నిలుస్తాయి. జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు ప్రేమగా అర్థం చేసుకునే విధంగా మాట్లాడితే అనవసరమైనటువంటి సమస్యలు కూడా దూరం అవుతాయి. పిల్లల చదువు లేదా భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఒక మంచి వార్త వినే అవకాశం ఉంటుంది. ఇంట్లో శుభ కార్యక్రమాల గురించి చర్చలు కూడా ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. ప్రేమలో ఉన్నటువంటి వారికి ఏ రోజు ప్రత్యేకమైనటువంటి దినం. మనసులో ఉన్నటువంటి మాటలను చెప్పడానికి మంచి అవకాశాలు లభిస్తాయి. అపార్థాలు తొలగి బంధాలు మరింత బలపడతాయి. అయితే అనుమానాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వవద్దు. నిజాయితీగా మాట్లాడితే అన్ని సమస్యలు కూడా పరిష్కరించుకుంటారు. వివాహ ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి అనుకూల సమాచారం అందే అవకాశం ఉంటుంది. ఆరోగ్యపరంగా చూస్తే పెద్ద ఆలోచన చేయాల్సినటువంటి అవసరం లేదు. ఒత్తిడి, తలనొప్పి, అలసట, నిద్రలేమి వంటి సమస్యలు రాకుండా జాగ్రత్త వహించండి. తగినంత నీరు తాగండి. సమయానికి ఆహారాన్ని తీసుకోండి. కొంత సమయం విశ్రాంతిని తీసుకోండి. అనవసరమైనటువంటి కోపాన్ని తగ్గించుకోండి. మానసిక ప్రశాంతత ఉంటే శారీరక ఆరోగ్యం కూడా బలంగా ఉంటుంది. ఈరోజు మీ యొక్క మాటల్లో ఒక ప్రత్యేకమైనటువంటి విలువ కలిగి ఉంటారు. మీరు చెప్పే ఒక మంచి మాట సలహా మరొకరి జీవితంలో మార్పును కూడా తీసుకువస్తుంది. అదే సమయంలో ఎవరికైనా కఠినంగా మాట్లాడితే బంధాలు దెబ్బతినే అవకాశం ఉంటుంది.
అందుకే మాటల్లో మాధుర్యం ఉండేలా చూసుకోండి. ఆధ్యాత్మికంగా కూడా ఈరోజు మీకు ఒక మంచి శక్తి అందించే రోజు. దేవాలయ దర్శనం చేయటం, కొద్దిసేపు ధ్యానం చేయటం లేదా భగవంతుని నామస్మరణ చేయటం వలన మనశ్శాంతి లభిస్తుంది. చాలా కాలంగా మీ యొక్క మనసులో ఉన్నటువంటి ఒక కోరిక నెరవేరే దిశగా కూడా అడుగులు పడతాయి. అదేవిధంగా రేపటి అదృష్ట రంగు ఎరుపు లేదా గాఢ మెరూన్. ఈ రంగు దుస్తులు ధరించడం లేదా ఈ రంగుకు సంబంధించినటువంటి వస్తువులను దగ్గర ఉంచుకోవటం ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. అదృష్ట సంఖ్య 9. ముఖ్యమైనటువంటి పనులు సాధ్యమైనంత వరకు ఉదయం నుంచి మధ్యాహ్నం మధ్యలో ప్రారంభించడం మంచిది. శక్తివంతమైనటువంటి పరిహారాలు చూద్దాం. ఉదయం స్నానం చేసిన తర్వాత సమీపంలో శివాలయంలో లేదా ఇంట్లోనే పరమశివునికి నీటితో అభిషేకం చేసి ఓం నమః శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. అనంతరం నల్ల నువ్వులు దానం చేయండి. పక్షులకు ధ్యానం వేయండి. ఇలా చేయటం వలన గ్రహ దోషాలు ప్రభావాలు తగ్గి